రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అభినందనలు. అయితే ఈ కార్యక్రమాన్ని ఐసీగా రూపొందించి ఇన్సూరెన్స్ చట్ట సవరణ బిల్లుని యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో 2008లోనే ప్రవేశపెట్టింది. దాన్ని ఆమోదింప చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అయితే ఆ సమయంలో ఓ స్టాండింగ్ కమిటీ అనేటువంటిది ఇన్సూరెన్స్ చట్ట సవరణ బిల్లుని పూర్తిగా పరిశీలించింది. ఆ స్టాండింగ్ కమిటీ యొక్క చైర్మన్ యశ్వంత్ సిన్హా అని చెప్పేసి ఆయన బీజేపీ నాయకుడు, ఒకప్పుడు ఎన్డీఏ హయాంలో ఆర్థిక మంత్రి కూడా. ఆయన హయాంలో ఈ బిల్లు ప్రకారం ఇండియాలో ఉండేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీల్లోకి విదేశీ కంపెనీల తాలూకా భాగస్వామ్యం పెంచరాదు, 26% నుంచి 49% పెంచరాదు అని చెప్పి ఆయన ఒక స్టాండింగ్ కమిటీ రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం బీజేపీ అప్పుడు అపోజ్ చేసింది. మళ్ళీ అదే బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లును పార్లమెంట్లో పెడుతోంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బిల్లు తీసుకొచ్చినా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది. అప్పటికి ఇప్పటికీ కొన్ని మార్పులు ఉన్నాయన్నటువంటి విషయం వాళ్ళు చెప్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే, అంతర్జాతీయంగా అమెరికా నాయకత్వంలో ఉండేటువంటి అంతర్జాతీయంగా మల్టీనేషనల్ కంపెనీస్ తాలూకా ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంది. ఆ మల్టీనేషనల్ కంపెనీస్కి ఓ పక్క బీజేపీ, ఇంతకుముందు కాంగ్రెస్ వీళ్ళంతా కూడా అమ్ముడుపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ బిల్లుని ఎలాగైనా సరే పాస్ చేసి విదేశీ కంపెనీలకి ఇండియాలో చాలా పెద్ద భాగస్వామ్యం కల్పించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకిస్తోంది. అది ఎంతవరకు వ్యతిరేకిస్తుంది అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజానీకం దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఈ బిల్లును తిప్పుకోవడంలో కాంగ్రెస్ కూడా భాగస్వామ్యం అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం.